నమస్కారం. కర్కాటక రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరియు వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని మరి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి వీరి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ముందు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం రవి బుధుల యొక్క సంచారం, అలానే సెప్టెంబర్ మధ్యలో తృతీయ స్థానంలో రవి కన్యారాశిలోకి సంచారం చేయటం, తృతీయంలో రవి శుక్ర కేతువులు ఉండటం, శుక్రుడు కూడా సెప్టెంబర్ మధ్యలో మారిపోయి తులారాశిలోకి రావటం, అంటే చతుర్థ స్థానంలోకి, అంటే తృతీయ చతుర్థాల్లో శుక్రుడు యొక్క సంచారం, ద్వితీయ స్థానం రవి బుధుల యొక్క సంచారం, రవి మళ్ళీ తృతీయ స్థానంలోకి వెళ్ళిపోవటం, దాంతోపాటు లాభంలో కుజుడు ఉండటం, సెప్టెంబర్ మధ్యలో వ్యయ స్థానంలోకి వెళ్ళటం, అష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం, నవమ స్థానంలో రాహు యొక్క సంచారం, లాభంలో గురువు యొక్క సంచారం. అంటే లాభంలో వీళ్ళకి గురు కుజుల యొక్క సంచారం జరుగుతుంది. అలా లాభంలో ఉండగానే మళ్ళీ కుజుడు కూడా మారిపోయి వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అయితే సెప్టెంబర్ మాసంలో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ మాసంలో వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటము, దాంతోపాటు సెప్టెంబర్ మధ్యలో ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది వీళ్ళకి. అంటే మొదటి 15 రోజుల కంటే రెండో 15 రోజులలో, అంటే రెండో భాగంలో, అంటే ద్వితీయ భాగంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, అలానే సర్వ ఆదాయం అనుకూలంగా ఉండటం, అంటే ప్రతి పనిలో కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే బుధుడు కూడా రెండవ స్థానంలో మంచివాడు. అంటే బుధుడు మంచివాడు అంటే వ్యాపార పరంగా వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, చక్కగా వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, వాళ్ళ ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు, సుఖము సంతోషము, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దాంతోపాటు సంతోషంగా ఉండటం, మంచి వాళ్ళ యొక్క కలయిక, బంధుమిత్రులతోటి కూడా అనురాగ బంధంతో కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దుష్టమిత్రులతోటి చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరైతే శత్రువులు దుష్టులు ఉంటారో ఆ మిత్రులతోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతివేగం అనేది వీళ్ళకి పనికిరాదు. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి, నూతన వ్యాపారాల వల్ల కూడా లాభం కలుగుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం బాగుంటుంది. అంటే గురువు కుజుడు కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఏదైతే గురువు వల్ల మంచి లాభం కలగటం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని చూస్తే బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, అలానే ఇక్కడ శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది, అలానే కేతువు బాగున్నాడు. కేతువు కూడా ఉండటం వల్ల ధార్మిక కార్యక్రమాలు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, పోటీ పరీక్షల్లో కూడా అనుకూలంగా ఉండటం, గవర్నమెంట్ ఉద్యోగాలు లభించటం, అంటే గవర్నమెంట్ వేస్తే ఉద్యోగాలు లభించటం, లేకపోతే నూతన ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాల్లో చేరే అవకాశాలు అంటే వాళ్ళకి ఆశించినంత ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు వీళ్ళు. అంటే వాళ్ళ యొక్క సంతానం డెవలప్మెంట్ చెందింది, సంతానం పరంగా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కుదిరినాయి కాబట్టి మనకి మా పిల్లలు బాగుపడతారని ఒక ఆలోచనతో ఉంటారు. ఆ ఆలోచన సక్సెస్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ గురువు బాగున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. శని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. శని ఏంటంటే వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు. కొంత పనుల్లో జాప్యం జరుగుతుంది. అంటే భూ సంబంధమైన విషయాల్లో కొంత జాప్యం జరుగుతుంది వీళ్ళకి. అంటే మొదటి 15 రోజులు 14 రోజులు జరిగిపోవాలి. ఇది తర్వాత జరగటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే భూములు అమ్మటము కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ ఏదైనా సరే మొదటి 15 రోజులు, సెప్టెంబర్ 15 రోజుల లోపలనే వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా బాగుంటుంది. తర్వాత కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ కూడా కొంత పరిస్థితులు ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధాలు అనేవి కుదురుతాయి వీళ్ళకి. అలానే ప్రేమించుకున్న యువకులు కూడా పెళ్లి సంబంధాల తల్లిదండ్రులు ఒప్పించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి వల్ల
వాళ్ళకి కొంత బుద్ధి బలం పెరుగుతుంటుంది వీళ్ళకి. ఓకే. అంటే ఏది తప్పు, ఏది రైటు, ఏది నేను చెయ్యాలి, ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి. ఆ ఆలోచనలు పెరగటం కూడా చాలా మంచిదేగా. కానీ మోసానికి గురి కాకుండా ఉండాలి వీళ్ళు. కొంతమంది ద్వారా కొంత మోసానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఓకే. అంటే గతంలో ఉన్న ఖర్చుల కంటే ఇప్పుడు తగ్గించుకొని వ్యాపారం మీద, ఉద్యోగం మీద, పిల్లల మీద, కొంత పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ యొక్క చదువుల మీద కానీ కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఓకే. అంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చాలామంది కూడా అష్టమ స్థానంలో శని ఉన్నాడు, నాకేం జరిగిపోతుంది అని ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అష్టమ స్థానంలో శని ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. కానీ శని వక్రగతిలో ఉండటం వల్ల కొద్దిగా ప్రభావం తగ్గుతుంది. అంటే ఆరోగ్యం అనేది గతం కంటే కొంత మెరుగు అవుతుంది అని అర్థం. భాగ్యస్థానం రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు శుక్రుడు యొక్క చేంజ్ ఉంటుంది. శుక్రుడు చేంజ్ అంటే ఏంటంటే కర్కాటకం, సింహం, కన్య తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, చతుర్థ స్థానంలోకి వస్తాడు. చతుర్థ స్థానంలో సెప్టెంబర్ మధ్యలో వస్తాడు కాబట్టి చతుర్థ స్థానంలో శుక్రుడు వచ్చిన తర్వాతనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వీళ్ళకి. సుఖము, భోగము, అలానే ప్రయాణాలు చేయటం, వాహన ప్రాప్తి కూడా వీళ్ళకి కలుగుతుంది సెప్టెంబర్ మధ్యలో. అంటే వాహనాలు కొనుగోలు చేయటం. అప్పటి వరకు వాహనాలు కొనుగోలు చేయకుండా ఏదో కొనలేకపోతున్నాం, షాపులోకి వెళ్ళటం, మళ్ళీ కొనలేకపోవటం. అంటే వాహన ప్రాప్తి కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి వాహనం కొనుగోలు చేస్తేనే దాని మీద మనం ప్రయాణం చేయటం కానీ, వ్యాపార పరంగా కానీ రకరకాల లావాదేవీలు జరిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలానే అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు, కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి. కోర్టు సమస్యలు పెండింగ్లో ఉండి కొద్దిగా కొన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యి సెప్టెంబర్ మాసంలో చివరి టైంలో వాళ్ళకి కోర్టు సమస్యల పరిష్కారం కావడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే గురుగారు, మరి కర్కాటక రాశి వారికి వచ్చేసి మరి సెప్టెంబర్ మాసంలోని వీరికి ఫలితాలు ఇంకా అద్భుతంగా రావాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఉద్యోగం వచ్చినా కూడా అన్ని విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పుకోకూడదు. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో రవి పెద్దగా అనుకూలమైన వాడు కాదు. ఓకే. రవి ఉద్యోగ కారకుడు కాబట్టి ఉష్ణ సంబంధమైన ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. ఉద్యోగం వచ్చింది కదా అని ఎలా పడితే అలా ప్రవర్తన చేయకూడదు. ఉద్యోగం వచ్చినా సరే చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ పరిహారాల్లో సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకొని గోధుమలు దానం చేయాలి ఆదివారం రోజున. ఓకే. గోధుమలు దానం చేయటమే కాకుండా ఆదివారం రోజున విష్ణు సహస్రనామపరణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.